మీడియా మిత్రులందరికీ నమస్కారం. విజయదశమి రోజున ఈ కలయిక రాష్ట్రానికి మేలు చేసే కలయిక. 2014లో నవ్య ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు, అప్పుడే సమర్థవంతమైన నాయకుడు కావాలని కండిషన్ లేకుండా ఆనాడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తుకి మద్దతు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రభుత్వం ఏర్పడింది, అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ముందరికి ప్రయాణం చేయాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది. గత 4.5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక అన్యాయం జరుగుతుంది. బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు, ఎస్టీల పైన పెద్ద ఎత్తున ఎప్పుడు జరిగిన విధంగా దాడులు జరుగుతున్నాయి. బీసీలో తీసుకుంటే పవన్ గారు ఇప్పుడే చెప్పినట్టు అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడు వాళ్ళ అక్కని వేధిస్తున్నారు. వేధించదని అన్నందుకు అతని టెక్స్ట్ బుక్ నుంచి పేపర్ చింపి నోట్లో కుక్కేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశాడు వైకాపా నాయకుడు కొడుకు. ఆ అబ్బాయి ఈరోజు బెయిల్ తీసుకుని బయట తిరిగితే ఊరేగింపు చేస్తున్నారు. అదేవిధంగా బీసీకి రావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్ 10% ఈ ప్రభుత్వం కట్ చేసింది. ఇంకా మా దళిత సోదరులకు వచ్చేగల డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సుబ్రహ్మణ్యం వరకు ఈ ప్రభుత్వం వెంటాడి చంపేస్తుంది. దళితులకి రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం ఇప్పటికీ రద్దు చేసింది. ఇంకా మా మైనారిటీ సోదరులు కూడా వదిలిపెట్ల. ఇస్లాంలో ఆత్మహత్య చేసుకున్న మహాపాపం. అలాంటిది నంద్యాల అబ్దుల్ సలాం ఆయన మొత్తం కుటుంబం ఈ ప్రభుత్వం వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుంది. పలమనేరులో మిస్బా 10వ తరగతి పాప, వైకాపా నాయకుడు కూతురు 2nd ర్యాంక్ వస్తుంది, ఎంఐ 1st ర్యాంక్ వస్తుందని వేధించి మిస్బా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ఇంకా కరువు జగన్ కౌలు పిల్లలు మీరు చూస్తే 34 లక్షల ఎకరాల్లో ఈ రోజు పంట నష్టం జరిగింది.